ఫస్ట్ హెడ్లైన్ మీ సేవా సెంటర్లలో రద్దీపై ముఖ్యమంత్రి రేవంత్ ఆరా తీశారు. రేషన్ కార్డుల కోసం మళ్లీ అప్లై చేస్తున్నారని అధికారులు తెలిపారు. కొత్త కార్డులు వెంటనే ఇవ్వాలని, కోడ్ ఉన్న జిల్లాల్లో తప్ప మిగతా జిల్లాల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు సీఎం. సెకండ్ హెడ్లైన్ అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు సీఎం. సదస్సుకి మహారాష్ట్ర, గోవా సీఎంలు హాజరయ్యారు. ఆలయాల నిర్వహణలో టెక్నాలజీ వాడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇండియన్స్ ఉండే అన్ని దేశాల్లో బాలాజీ టెంపుల్స్ కట్టాలని సూచించారు. ఇక మూడో హెడ్లైన్ 42% బీసీ కోటాపై బండికి సవాల్ విసిరారు మహేష్. కులగణనని మోదీని ఒప్పిస్తారా అని ప్రశ్నించారు. జాబితా నుండి ముస్లింలను తొలగించి పంపిస్తే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటానన్నారు బండి. ఫోర్త్ హెడ్లైన్ భోగాపురంపై ఏపీ సర్కార్ స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. ఎయిర్పోర్ట్ పనులని మరింత స్పీడప్ చేస్తోంది. జీఎంఆర్ అభ్యర్థన మేరకు ఎయిర్పోర్ట్ కి మరో 500 ఎకరాలు కేటాయిస్తూ మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదవ హెడ్లైన్ ఏపీలో 301 జీపీఎస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆందోళన అక్కర్లేదు అంటున్నారు మంత్రి సత్యకుమార్. 85% మందికి చికిత్స అక్కర్లేకుండానే తగ్గుతోంది అని తెలిపారు. గుంటూరులో మెరుగైన చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఆరో హెడ్లైన్ మోదీ ఏఐ పేరుతో మాటలు చెప్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ. టెక్నాలజీలో మాత్రం అభివృద్ధి లేదంటూ డ్రోన్ ఎగురవేస్తూ తెలిపారు. మేడ్ ఇన్ చైనా డ్రోన్ ని ఎగురవేయడంపై బీజేపీ అబ్జెక్షన్ చెప్తోంది. చైనాకి కాంగ్రెస్ కి మిత్రత్వం ఉందని ఆరోపించింది. సెవెంత్ హెడ్లైన్ ఢిల్లీ కొత్త సీఎం ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 19న శాసనసభాపక్ష ఎన్నిక జరుగుతుంది. బీజేపీ హైకమాండ్ సీఎం ని ఇంకా ఫైనల్ చేయలేదు. సీఎంతో పాటు 15 మంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేసే అవకాశం ఉంది.